ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల భయంతో పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా సగం కూడా కొనుగోలు చెయ్యని దుస్థితి నెలకొంది. జాప్యం వల్ల వడ్లు బాగా ఎండి బరువులో తేడాలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు అవుతున్నాయి అని లారీలు వస్తలేవు. పెట్టిన వడ్లకు తూకం దాదాపు ఒక సంచికి ఒక కిలో కానీ 2 కిలోలు కానీ కడతా వస్తుంది, తగ్గుతుంది. ఈ ప్రభుత్వం తొందరగా రైతులను ఆదుకోవాలని, వెంబటనే ఈ కాంటాలు పెట్టి పొద్దున పెడితే సాయంత్రానికి వెళ్ళి లారీ నింపాలని, మాకు ఆర్థిక సహాయంగా నిలవాలని కోరుకుంటూ ఈ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బస్తాలు కూడా అట్లనే వారం రోజులు 10 రోజులు ఆగుతున్నాయి. కాటా పెట్టినాక దానివల్ల ఎండలకి తరుగు వచ్చేస్తున్నాయి. ఏమో ఎండిపోయి పేలాలు అయ్యి వెయిట్ తగ్గుతున్నాయి. రైస్ మిల్లర్లు దింపుకోవట్లేదని అటు వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, తరుగు వస్తుందని. ఇప్పుడు ఎవరు రైతులు నష్టపెడుతున్నారు? అందరు కలిసి రైతునే నష్టపెడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. పొలం కోసి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మా కుప్పలు అట్నే ఉన్నాయి. ఎవరు అడిగినా సీరియల్ రావట్లేదని, లారీలు రావట్లేదని పట్టించుకోవట్లేదు. మరి త్వరగా కొన్ని ఉన్న కాడికి త్వరగా ఒడ్లు కాటా పెట్టి మమ్మల్ని తొందరగా లారీలు పంపించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పిఎస్సిఎస్, ఐకేపీ కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోజుకు 1-2 లారీలు మాత్రమే లోడింగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. తూకాలు వేసిన బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. ధాన్యం సేకరణలో సమస్యలు పరిష్కరించాలని కర్షకులు రోడ్డెక్కుతున్నా ఫలితం లేకుండా పోతోంది. హమాలీలు, లారీల కొరత ఉందని అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోయినసారి నా వానాకాలం అండి, నేను వడ్లు చూపెడతాను మీకు ఒకసారి. మీరు చూడండి నా వడ్ల పరిస్థితి. వానాకాలము నేను 1,50,000 కూలీలకే కట్టానండి. 1,50,000. ఇదిగోండి ఒకసారి చూడండి సార్, మీరు స్క్రీన్ దగ్గర చూడండి ఎంత వచ్చినాయండి మొలక. నేను ఇయ్యే వడ్లు రైస్ మిల్ కాడికి తీసుకెళ్తే వానాకాలము సగం కాడికి తీసుకున్నాడండి. 800 బస్తాలు తోలితే లారీకి 300 బస్తాలు కోచేశాడు. నేనేం చేయాలి ఈ వడ్లని? సరే వానాకాలం అట్లా పోయింది, మా కర్మ అనుకున్నాం. ఎండాకాలం కూడా ఇంతనా? వానాకాలం వానకు పోవాలా, ఎండాకాలం ఎండకు పోవాలా? ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ గెలవక ముందు కావాలి రైతు, గెలిచిన తర్వాత ఆ గోడే అవసరం లేదు రైతు అనేవాడుదా. ఇంత ఘోరం చేస్తే ఎక్కడి నుంచి చేస్తాడు రైతు అనేవాడు? ఏమో యూరియా గోలా, ఇప్పుడేమో ఈ గోలా. ఏం చేయాలండి? దయచేసి మీరు లారీలు పంపించి సొసైటీలో ఉన్న వడ్లు మొత్తము లేపాలని కోరుతున్నాను. మళ్ళీ డీసీఓ గారికి ఎన్నిసార్లు కాన్ఫిడెన్స్ అయినా పట్టించుకోలేదు. అగ్రికల్చర్ వారు, ఎంఆర్ఓ గారు దీని మీద ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. ఏమంటారు మాట అయితే రైతే రాజు, రైతు లేదు ప్రభుత్వం లేదు అంటారు. అన్ని చెప్పడం కరెక్టే కానీ రైతులు పట్టించుకునే నాదుడే లేదు. రైతుల గురించి కొంచెము ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకొని ఈ కొనుగోలు మిగతా ఎట్లయినా యూరియా ఇయ్యలేరు, బీస్ ఇయ్యలేరు. అటో ఇటో అదో ఇదో చేసి రైతు వడ్లు పండించిన దానికి కనీసం కొనుగోలన్న చేసి రైతుకు న్యాయం చేయగలరని చెప్పి మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కర్షకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.